చేరుకుడు వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామం పేరిట శుభాభినందనలు. ఒక 10 నిమిషాలు దేవుడు వాక్యాన్ని విందామండి. ప్రార్థనే ఎక్కువ చేయాలి వాక్యం కన్నా. మనము కొంతకాలంగా ప్రార్థన ఎవరు చేశారు, వారికి వచ్చిన ఫలితాలు ఏమిటి, ఎలా ప్రార్థనలు చేయాలి అనేవి కొన్ని చెప్పుకుంటూ వస్తూ ఉన్నాం. లూకా సువార్త వరకు కొన్ని చెప్పాం. ఇప్పుడు యోహాను రాసిన సువార్త 17వ అధ్యాయం. యేసు ప్రభువారు ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఎవరి కొరకు చూడండి, 9వ వచనం. 17వ అధ్యాయము యోహాను రాసిన సువార్త 9వ వచనములో, నేను వారి కొరకు ప్రార్థన చేయుచున్నాను, లోకము కొరకు ప్రార్థన చేయటలేదు. నీవు నాకు అనుగ్రహించి ఉన్నవారు నీవారైనందున వారి కొరకే ప్రార్థన చేయి. ఎవరి కొరకు చేస్తున్నాడు ప్రభువారు? శిష్యుల కొరకు చెప్తున్నాడు ఆయనే. నేను వారి కొరకు ప్రార్థన చేయించున్నాను, లోకం కోసం చేయట్లా. లోకం కోసం ఎవరం చేసినా దరిదాపుగా ఈ ఫలించవు కదా. భారతదేశంలో మరి క్రైస్తవుల్ని హింసిస్తున్నారని ఉపవాస ప్రార్థనలు చేశారు చాలా సంఘాలు. ఆగినయా? ఆగల. మరి కొన్ని న్యూస్ రాకుండా ఉన్నాయి కదా. కారణం ఏంటంటే మీడియాని కట్టడి చేసింది ప్రభుత్వం. మీరు ఇక్కడ జరుగుతున్న విషయాలని మీరు టీవీలో చూపించడానికి వీల్లేదు. ఇదివరకు చూపించారు. అలాగే ఆ యొక్క రాష్ట్రాల్లో ఇంటర్నెట్ని బంద్ చేశారు. కాబట్టి అవి కూడా మనకు న్యూస్ రాకుండా చేశారు. ఎన్ని ప్రార్థనలు చేసినా సాతాను క్రియలు జరుగుతూనే ఉంటాయి. దేవుడు ఎందుకు మన ప్రార్థన వినడు అని అంటే, ముందు ఈ డినామినేషన్ల గొడవ లేకుండా ఉండాలి. అంటే ఏకభావంతో అన్ని సంఘాలు కలిసి ప్రార్థన చేయాలి. అప్పుడు మాత్రమే. అపోస్తల కార్యగ్రంథం 1:14లో శిష్యులందరూ మరియు కొంతమంది స్త్రీలు కూడా 120 మందికి పైగా ఏక మనసుతో ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మ యొక్క శక్తి అంటూ దిగి వచ్చింది. కాబట్టి ఇప్పుడు డినామినేషన్లో వాళ్ళు నలుగురు కలిసి చేసుకుంటున్నారా, చేసుకొని మనం నలుగురు కలిసి చేసుకుందాం. ఏక మనస్సు లేకుండా ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. పెద్ద పెద్ద సంఘాలు, మాకు చాలామంది ఉన్నారు విశ్వాసులు, మేము ఒక 10,000 మంది ఉన్నాం, 1,00,000 మంది ఉన్నాం, మేము చేస్తే చాలే అనుకుంటున్నారే. కానీ బైబిల్ అయితే చెప్తా ఉంది, సహోదరుల ఐక్యత కలిగి మెలుగటం అనేది మేలు. కాబట్టి ఏ డినామినేషన్కి ఆ డినామినేషన్ వాళ్ళు, మా సంఘం పెద్దది కదా అని ప్రార్థనలు చేసే వాళ్ళ యొక్క ప్రార్థనలు దేవుడు వినడు. నువ్వెంత మొరపెట్టినా వినడు. ఎందుకంటే ఏక మనసు లేదు కాబట్టి. ఏక మనసు లేని చోట కార్యాలు జరగవు. కాబట్టి ప్రపంచం గురించి నువ్వు ప్రార్థన చేసినా జరగవు. యుద్ధం ఎన్నాళ్ళ నుంచి జరుగుతుంది? యుక్రెయిన్కి, రష్యాకి, గాజాకి, ఇజ్రాయెల్కి, అలాగే ఇరాన్కి, ఇరాక్కి, జోర్డాన్కి, దుబాయ్కి, ఏమండి మరి దేశాలన్నిటికీ అమెరికాతో యుద్ధం ఎందుకు వస్తూ ఉంది? మరి క్రైస్తవ దేశమే కదా అమెరికా దేశము, మరి ఆపచ్చు కదా? లేదు. మరి ముస్లిం దేశాలే కదా, వాళ్ళు అల్లాకు మొరపెట్టి ఆపచ్చు కదా? ఆగదు. ముస్లిమ్స్ అల్లాకి మొరపెట్టినా యుద్ధం ఆగదు. ఎందుకంటే వాడు బాంబు వేస్తున్నాడు, వీడు కూడా నువ్వు మా మీద వేస్తావని వీడేస్తున్నాడు. కాబట్టి ఇద్దరు కొట్టుకుంటున్నారు, చంపుకుంటున్నారే తప్ప ప్రార్థనలు చేసినా ఫలించవయి. యేసు ప్రభు వారు ప్రార్థన చేశాడా, యుద్ధం చేశాడా? యేసు ప్రభు వారు ప్రార్థన చేశారు. ఇక్కడ ఏమంటున్నాడు? మళ్ళా చదవండి అదే మాట. నేను లోకం కొరకు చేయట్లేదు, నేను
వారి కొరకు మాత్రమే చేస్తున్నా, లోకం గురించి నాకు వద్దునాడి. దేవుని యొక్క ప్రేమలో, ఎందుకంటే ఆయన ఈ లోకంలో నుంచి వెళ్ళిపోతున్నాడు, భూలోకంలో నుంచి వెళ్ళిపోతున్నాడు అని రాసుకున్నాడు ఆయనే 11వ వచనం. నేనికను లోకములో ఉండను కానీ ఎలాగ ప్రార్థన చేస్తున్నానని చెబుతున్నాడు. ఏకమై ప్రార్థన చేసుకుంటున్నాం కదా మనము. కాబట్టి శిష్యులు కూడా ఏం కావాలంటున్నాడు? ఏకముగా ఉండాలని కోరుకుంటున్నాడు. కాబట్టి వాళ్ళు ఏక మనసుతో కలిసి కనుక ప్రార్థన చేసుకుంటే కాపాడబడతారు. ప్రియులరా, ఈ మధ్య అక్కడో ఒక వీడియో చూశాను, రియల్ వీడియో, అది జరిగిన వీడియో. ఆ ఇంట్లో వాళ్ళకి సీసీ కెమెరా ఉంది కాబట్టి అక్కడ ఏం జరుగుతుందంటే, పగటి కాలమే పిల్లలు భర్త ఉద్యోగాలకి స్కూళ్ళకి వెళ్ళిపోయారు. ఇక భార్య, అమ్మమ్మ, నాయనమ్మ, ముసలివాళ్ళు ఉంటారుగా, అలాగే చిన్న బిడ్డలు, అంటే ఇంకా బడికి పోని బిడ్డలు ఉన్నవారు ఉన్నారు అక్కడ, కోడళ్ళు వాళ్ళంతా. దరిదాపు ఒక 6 మంది ఉన్నారు అక్కడ. ఈ 6 కూడా ఏం చేశారంటే, వీళ్ళందరినీ పంపించేశారు కదా, టీవీ చూడటల్లా, సెల్ ఫోను చూడటల్లా. ఏం చేస్తున్నారు? 10 గంటల నుంచి మొదలెట్టారు ప్రార్థన. మనం 1 గంట 1:30 కదా భోజనం చేసేది అని అందరూ పాటలు పాడుకొని ప్రార్థన చేసుకున్నాం. ఈ సమయంలో దొంగోడు వచ్చాడు, పక్కింట్లో దొంగతనం చేసేసారు. అయిపోయింది. వాళ్ళని అన్నీ కట్టేసి కుర్చీల కాళ్ళని నోట్లో గుడ్డలు కూడా కుక్కేసి చక్కగా ఈ ఇంటికి వచ్చారు. ఎవరికి శబ్దాలు రాట్లా, వినపట్టల్లా. ఈ ఇంటికి వచ్చారు. ఈ ఇంటికి కూడా అలాగే చేద్దాము అని మాటలు ఏవో వినపడుతున్నాయే అని అనుకున్నారు. చూస్తే అందులో మగవాళ్ళు ఎవరు లేరు, అంతా ఆడవాళ్ళే ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు. ఏం మాట్లాడుకుంటున్నారా, టీవీ చూస్తున్నారా అని వాళ్ళు కొంచెం కిటికీల్లో నుంచి చూశారట. ఎవరు? దొంగలు. చూసిన తర్వాత వాళ్ళు ప్రార్థన చేస్తున్నారట. ఏమని? అయ్యా దొంగల్ని మార్చయ్యా, తాగుబోతుల్ని మార్చయ్యా అయ్యా అని ప్రార్థన చేస్తున్నారట. వాళ్ళు అనుకున్నారంట, మనం వచ్చామని వీళ్ళకి తెలుసా, మనల్ని మార్చమని ప్రార్థన చేస్తున్నారేంటి వీళ్ళు అని అనుకున్నారట దొంగలు. వాళ్ళకి అర్థం కాల, మనసు వచ్చిన సంగతి వాళ్ళకి ఎలా తెలుసురా అంటే ఎవరు అర్థం కావట్లేదు వాళ్ళకి, దొంగలకి. సరే కాసేపు విన్న తర్వాత వాళ్ళ గురించి ప్రార్థన చేస్తున్న ప్రార్థన వాళ్ళకి నచ్చింది. అక్కడే కిటికీ దగ్గర మోకరించి నిజమయ్యా మమ్మల్ని మార్చయ్యా అని చెప్పేసి ప్రార్థన చేశారట. ప్రార్థనకి ఎంత విజయం ఉందో, లోపలికి కూడా రాలా, ప్రార్థన వినపడతా. దేవుని ప్రేమించిన పిల్లరా, ప్రార్థన అయిపోయింది. అయిపోయిన తర్వాత అలికిడయింది. ఎవరయ్యా అని వచ్చి అడిగిందంట ఆ ఇంట్లో పెద్ద ఆమెన ముసలామె. అమ్మా ఏమీ లేదు, కొంచెం ఆహారం ఉంటే పెడతారా అన్నాడంట. రాయ్యా మేము కూడా భోజనం చేసే టైమేలే రండి అని వాళ్ళని లోపలికి తీసుకొని వచ్చి కూర్చోబెట్టి ఆకేసి అన్నం పెట్టారట. ఆ తల్లి ఆ ఇంటి వారిని అందరినీ, ఎంత మంచివారమ్మా, మా కడుపు నింపారు, దేవుడు మిమ్మల్ని దీవించునుగాక అన్నారట. చూడండి, వాడి నోట్లో ఎప్పుడు ఆ మాటలు రాలా, కానీ ఇప్పుడు దేవుడే వాడి నోట్లో ఆ మాటలు పెట్టాడు. దేవుని ప్రేమించిన పిల్లారా, అప్పుడు ఎక్కడో అలసిపోయి వచ్చినట్టున్నారు, ఆ మూటలు తీసుకొని వస్తున్నారు కదా, కాసేపు రెస్ట్ తీసుకోండి అయ్యా అన్నారంట. అంటే వాళ్ళు అన్నారంట, లేదమ్మా ఇప్పుడు మేము పక్కింటికి వెళ్ళాలి అన్నాడట. ఏం బాబు వాళ్ళు మీకు తెలుసా అంటే, లేదమ్మా మేము వాళ్ళని కట్టేసి వాళ్ళ ఇంట్లో ఉన్న వస్తువులని కాజేసి ఈ మూటలో పెట్టాం, ఇప్పుడు పోయి మళ్ళీ ఆ మూటను ఎంత వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళ కట్లు ఇప్పదీసి వాళ్ళని క్షమించమని అడుగుతాము అన్నారట. దేవుని ప్రేమిస్తున్నావా? ఎంత గొప్ప ప్రేమ దేవుడు!
కఠినులైనటువంటి వారిని కూడా మార్చేది దేవుని యొక్క ప్రేమ. ఏమంటున్నాడు? నేను వారి కొరకు ప్రార్థన చేయుచున్నాను. మరి నువ్వెవరి కొరకు చేస్తున్నా? నీ కొడుకో, నీ కూతురో, నీ కోడలో, నీ అల్లుడో, నీ మనవళ్ళో చెడు తిరుగుతున్నారని నీకు తెలిసినా, ఓ తల్లిదండ్రులారా, మీరెందుకు ప్రార్థన చేయరు? ఆలోచించి దేవుడు చేస్తా ఉన్నాడు. ఆ జ్ఞానం నీకు ఉంటే నేను కూడా మా వారి కొరకు చేస్తాను అని తీర్మానం చేసుకుంటావు. లేదనుకో, ఆయన దేవుడు కదా చేశాడు, మనకెక్కడ కుదురుతుంది అంటే ఇక మీ బతుకులు, మీ పిల్లల బ్రతుకులు, మీ కుటుంబం బ్రతుకులు నువ్వు చనిపోయేంతవరకు అలాగే ఉంటాయి, మారవు. కానీ దేవుడు ఈ మాట చెప్పిన తర్వాత వీళ్ళంతా కలిసి ఏం చేశారో తెలుసా? సువార్త చేశారు. వాళ్ళ కొరకే ప్రార్థన చేసింది. ఈయన వెళ్ళిపోతున్నాను అంటున్నాడు. మరి నేను వెళ్ళిపోయిన తర్వాత సువార్త ఎవరు చేస్తారు? వాళ్ళే. కాబట్టి ఆలోచించి అపోస్తలుల కార్యగ్రంథంలో 1:14 వెళదాం. అపోస్తలుల కార్యగ్రంథము 1వ అధ్యాయము 14వ వచనం. చూడండి, ఎవరెవరున్నారు ఇక్కడ? వీరందరూ అంటే శిష్యులందరూ. ఇందాక ఆయన ప్రార్థన చేశాడుగా, వాళ్ళంతా. ఇప్పుడు వీరితో కూడా కొందరు స్త్రీలు, అంటే భార్యలు కావచ్చు, పిల్లలు కావచ్చు, కోడళ్ళు కావచ్చు, పెద్దమ్మలు కావచ్చు, యేసు తల్లి అయిన మరియ కూడా, వాళ్ళ అమ్మ కూడా వచ్చింది. ప్రియులారా, ఆయన సహోదరులు అంటే యేసు యొక్క సహోదరులు కలిసి ఏం చేస్తున్నారంట? ఏక మనసుతో ప్రార్థన. ఎలాగంట? ఎడతెగక. ఒకప్పుడు ఈ మందిరంలో అలా జరిగాయి. ఒక ఆమె అయితే ఎదురు తిరిగింది, నాకు ప్రార్థన ఇవ్వకుండా వాళ్ళే చేసుకుంటూ పోతున్నారు అయ్యగారు. నేను ప్రార్థన చేసేవాడిని, ఆగమ్మా, ఆమె చేస్తే అనలేనుగా. ఈరోజున అలాంటి ఎడతెగక ప్రార్థన ఉందా? ఒక తల్లిని ప్రార్థన చేయమంటే 1 నిమిషం చేసి నాకు ఇంతే వచ్చు అంది. ఇంకొక అమ్మాయిని ప్రార్థన చేయమంటే 2 నిమిషాలు చేసి నాకు ఇంతే వచ్చు అంది. కాబట్టి నిన్న అనుకుంటా రెడ్డి పాల్ గారు కర్నూలులో సేవ చేస్తూ ఉంటాడు, హోసన్నా మినిస్ట్రీస్. ఆ బ్రదర్కి 40 గంటలు ఆపరేషన్ చేశారు. 40 అవర్స్ అంటే ఎన్ని రోజులండి? రోజుకి ఎన్ని? 24, దరిదాపుగా 2 రోజులు. 8 గంటలు తక్కువ, 4 గంటల, ఓకే, 4 గంటల ఆపరేషన్. కానీ ఆయన బాగోలా, అవలా. గొప్ప దైవజనుడు. మరి హోసన్నా మినిస్ట్రీస్లో ఉన్న సంఘాలే కాక మనలాంటి సంఘాలు కూడా, మిగతా అనేక సంఘాలు కూడా కొన్ని మొత్తం లక్షల మంది ప్రార్థన చేస్తూ ఉన్నారు. వారు బాగా తిరిగి సేవ చేయాలని కోరుకుందాం. మరల దేవుడు వారికి సంపూర్ణ ఆరోగ్యము దయచేయునుగాక. డాక్టర్లకు మంచి జ్ఞానం ఇచ్చి త్వరగా హీల్ అవునుగాక. దేవుడు కృపలో భద్రపరచబడుదురుగా. 2వ అధ్యాయం 21వ వచనం. ప్రార్థన ఎందుకు చేయాలి? రక్షణ పొందటానికి. నువ్వు ప్రార్థన చేయట్లేదంటే ఏం రాదు నీకు? రక్షణ రాదు. నువ్వెందుకు రక్షణ పొందట్లేదంటే నీకు ప్రార్థన లేదు. ప్రార్థన చేస్తే దేవుడు దిగొస్తాడు. మనం పిల్లలు అలిగినప్పుడు ఏం చేస్తాం చెప్పండి? వాడిని ఎత్తుకొని అటు ఇటు తిప్పుతూ చేతిలో అన్నం కింద పెట్టుకొని ఈ ఒక్క ముద్ద తిను, ఈ ఒక్క ముద్ద, మా బాబు కదా, మా చిన్న కదా అని అంటూ ఎట్లాగైతే ఆ గిన్నెలో అన్నం అంతా వాడు తినేటట్టుగా చేస్తాం. ఎన్ని మాటలు చెబుతామో. మామూలుగా వాడు తిన్నాడు అనుకోండి, చెబుతామా మాటలు? ఎత్తుకుంటామా? కదా.
అలాగే నీవు కూడా దేవుడి దగ్గర బతిమిలాడుకుంటే రక్షణ అనేది దేవుడు నీకు ఇచ్చును గాక. ప్రార్థన చేయకపోతే రక్షణ రాదండి. రక్షణ ఏమవుతూ ఉంటుంది? దూరం అయిపోతూ ఉంటుంది. ప్రార్థన చేయని వాళ్ళకి ఎవరికైనా సరే రక్షణ దూరము అవుతూ ఉంటుంది. అప్పుడు ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయు వారందరూ రక్షణ పొందుతురు అని దేవుడు చెప్పుచున్నాడు. 42వ వచనం కూడా చూడండి. 42వ వచనం, వీరు ప్రార్థన చేయటంలో మాత్రం ఇంకా అసలు గ్యాప్ లేకుండా చేస్తున్నారట. ఎడతెక్క అంటే వదిలిపెట్టకుండా. మొన్న చలవారిపాలెంలో ఇక్కడ కూర్చున్న అమ్మాయి పట్టుకోమ్మా అంటే వదిలేసింది. గట్టిగా పట్టుకోవాల్సిన చెయ్యి నన్ను వదిలేసింది. ఏదో దేవుడు కృప చూపాడు కాబట్టి ఈ రోజున బతికున్నా. ఆ తలకాయే పగిలింటే ఏమయ్యేదో. కాబట్టి మనము చేసే పనిలో ఎలాగుండాలి? జాగరూకులుగా. అలాగే ప్రార్థనలో జాగరూకులుగా, ఎడతెగక, వదిలిపెట్టక, జయం వచ్చేంత వరకు చేస్తూనే ఉండాలి. 4వ అధ్యాయం 31వ వచనం. 31వ వచనం. ప్రార్థన చేస్తే ఇప్పుడు కంపించిందంట స్థలం. కంపిస్తే ఎవరుండరు అక్కడ? ఎవరుండరు అక్కడ? సాతాను ఉండదు. ప్రార్థన చేస్తున్నప్పుడు భూమి కంపించింది. అక్కడ ఇంకా సాతానుడు నిలవలేడు. ఎవరు వచ్చారంటే ఇప్పుడు పరిశుద్ధాత్మ వచ్చాడు. హల్లెలూయా. మరి నువ్వు చేస్తే పరిశుద్ధాత్మ రావట్లేదా? మొన్న ఒక ఆమె ఎవరో చెబుతా ఉంది, ఆమండి ఆ పాస్టర్ గారి భార్యకి పరిశుద్ధాత్మ వస్తుందండి. మంచిదే, వస్తే మంచిది, తప్పు కాదు. అయితే పరిశుద్ధాత్మ నిన్ను ఎక్కడికి వెళ్ళాలో, ఎక్కడ ఉండాలో నిర్ణయిస్తాడు. పరిశుద్ధాత్మ పని ఏంటంటే నువ్వు ఎక్కడికి వెళ్ళాలో చెప్తాడు, నువ్వెక్కడ సేవ చేయాలో చెబుతాడు, నువ్వెక్కడ నిలబడాలో చెబుతాడు. ఆమెకట చలవారిపాలెంలో ఉండటానికంట భయమట, దొంగలు వస్తారని. పరిశుద్ధాత్ముడు దొంగల్ని తరిమేస్తాడు, దొంగల్ని రానికుండా ఆపుతాడు. నీలో కనుక పరిశుద్ధాత్ముడు ఉంటే నీకు ఎటువంటి అపాయము కలగకుండా ఉంటుంది. కానీ నువ్వే భయపడితే నువ్వేం నేర్పుతావు సంఘానికి? నాకే భయం అని చెప్తే ఏం నేర్పుతాడు సంఘానికి? అమ్మో మేము ఉండలేము అన్నావంటే మరి గతంలో సేవ చేసిన వాళ్ళంతా ఎలా చేశారు? యేసన్న గారు చనిపోతూ ఇంకొక వారం రోజులకి చనిపోతారు అనగా సెమినార్ జరుగుతూ ఉంది. అక్కడికి ఈయన లేవలేని స్థితిలో ఉన్నాడు, మంచం మీద పడుకొని ఉన్నాడు, సావు బతుకుల్లో ఉన్నాడు. అప్పుడు అడిగాడట, అరే నన్ను అక్కడికి తీసుకెళ్ళండి అని అంట. ఇప్పుడు వద్దులే, మీకు ఆరోగ్యం బాగలేదు అని అంటే, నా బిడ్డల్ని నేను చూసుకోవద్దా అన్నాడట. సెమినార్లో దేవుని పిల్లలు ఉంటారు. ప్రియులరా, సరే ఇక లాభం లేదనుకొని నోట్లోకి ఇంత కూడా బాటిల్లా ఒక స్పూన్ తోటి 2 స్పూన్లు వేశారట, అంతే. సరే తీసుకెళ్ళారు, మంచంతోనే తీసుకుపోయారు. వ్యాన్లో తీసుకెళ్ళి ఆ మంచమును ఏటవాలుగా, అంటే సంఘానికి ఇట్లా కనబడేటట్టుగా మనం ఆసుపత్రిలో చూస్తూ ఉంటాం, ఇట్లా ఏటవాలుగా పెట్టినట్టు. ఇక అలాంటి మంచం కాదు, మామూలు మంచమే. వీళ్ళే ఎత్తి పట్టుకొని ఉన్నారు. పట్టుకొని ఆ యొక్క బిడ్డలందరినీ మనసారా చూసేది. చూసి 3/4 గంట వాక్యం చెప్పాడు. అదే చివరి ప్రసంగం అయింది. చనిపోయారు. రేపు ఆగస్టు 8వ తేదీన ఆయన మరణదినం.
ప్రియులారా, ఎలాంటి సేవ, ఎలాంటి ప్రార్థన. కాబట్టి మనము కొంచెం కాలికి దెబ్బ తగిలితేనే మేము రాలేమయ్యా, జ్వరం వస్తేనే రాలేమయ్యా, తలనొప్పి వస్తేనే రాలేమయ్యా అంటావే. మరి వాళ్ళు చేసిన సేవ అందుకే ఫలించింది. ఫలించాలి అంటే ప్రార్థన, ఫలించాలి అంటే దేవుడి వైపు చూడటం. 6వ అధ్యాయం 4వ వచనం, 6వ అధ్యాయం 4వ వచనం. ఏదైతే ఇక్కడ వాక్యం ఉందో ఇలాంటి పనే చేశారు యేసన్న గారు. అంతేకాదు భక్తసింగ్ గారు కూడా పట్టుకుంటే కానీ నడవలేని స్థితిలో ఉన్నాడు, పడిపోతాడు. నలుగురు పట్టుకొని మందిరంలోకి తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత ఇదే అనుకోండి పులిపేయటం, ఇక్కడ ఒక కుర్చీ వేశారు. అయితే ఆయన కూర్చోలా, వెంటనే ఆయన ఎవరిని ఏం చెప్పలా, ఇంకా వాళ్ళ చేతులు వదిలేసి ఆయన మోకరించాడు. అర్థం చేసుకోండి, మోకరించాడు. ఆ మోకరించబోయే ముందు ఆయన కాళ్ళ కిందకి ఎవరో ఒక చిన్న దిండు తీసుకొచ్చి పెట్టారు. కుర్చీలో చేతులు పెట్టి ప్రార్థన చేసి ఆ తర్వాత వాక్యం చెప్పాడు. ఆయన ఎలాంటి సేవ అండి! కొంచెం బాగలేకపోతే రాలేనని చెప్పేస్తావే, ఇదే నీ ప్రేమ? దేవుడి ప్రేమ అంటే? నాకు చేతికి యాక్సిడెంట్ అయ్యింది, ఉపవాస ప్రార్థనలు జరుగుతూ ఉన్నాయి. అయితే లక్ష్మణస్వామి గారి దగ్గరికి వెళితే ఆ యొక్క చేతికి పౌచ్ ఇచ్చి కట్టు కట్టారు. ప్రియులరా, అయితే నేను అలాగనే ఉపవాస ప్రార్థనకి వచ్చాను, అలాగే స్కూల్కి కూడా వెళ్ళాను. ఎందుకంటే స్కూల్లో హైదరాబాద్ నుండి స్క్వాడ్ వచ్చింది కాబట్టి హెడ్ మాస్టర్గా నువ్వు ఉండమని అడిగారు. నాకు బాగలేదని చెప్పినా ఎంతలే, వాళ్ళు 1-2 గంటలు ఉంటారు, వచ్చిపో అని అడిగారు. ఎందుకంటే మా స్కూల్ బాగుంటుందని అందరికీ తెలుసు, క్రమంగా ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా మా స్కూల్నే వాళ్ళు లిస్టులో రాశారు. సరే అలాగే వెళ్ళా. నేను కారు డ్రైవ్ చేయలేను కదా, ఆటో వాడిని మాట్లాడుకున్నాం. దేవుని యొక్క ప్రేమలో 1 నెల 2 నెలలు అలాగే ఆటోలో వెళ్ళాను. ఎందుకు? బాగలేదు కదా, మేము రెస్ట్ తీసుకోవడానికి గవర్నమెంట్ మాకు సిక్ లీవ్ ఇస్తుంది, సంవత్సరానికి 20 రోజులు ఉంటుంది మాకు. కాబట్టి మేము అప్పటికే 30 ఏళ్ళు పనిచేసాం. 32 600 రోజులు ఉన్నాయి మాకు. ఊరకనే ఇంట్లో కూర్చున్న జీతం వస్తుంది, కానీ చేయలేదే. మా యొక్క సిక్ లీవ్ అంతా మురిగిపోయింది. 400 సెలవులు మురిగిపోయాయి. పెట్టలా, నాకు రోగం లేదు కదా, ఎందుకు పెట్టాలి? కాబట్టి చాలామంది దొంగలుగా లేని రోగాన్ని రాయించుకొని సిక్ లీవ్ పెట్టి ఇళ్లల్లో ఉంటారు. కానీ ఇద్దరం మేము చేయలా. తనకి మురిగిపోయాయి, తనకి ఆసుపత్రిలో డెలివరీ అప్పుడు ఉన్న సెలవులు తప్ప మిగతా అన్నీ కూడా ఆమెకు 400 పైన సెలవులు మురిగిపోయాయి. కారణం ఏంటి? ఎవరి వైపు చూసాం? దేవుడి వైపు. కాబట్టి దేవుని ప్రేమించండి, దేవుడు కృపలో భద్రపరచబడి. 8వ అధ్యాయం 15వ వచనం చదివి ముగిద్దాం. 8:15. ప్రార్థన ఎందుకు చేయాలో ఇంకొక మాట చెప్పాడు. పరిశుద్ధాత్మను పొందుకోవాలన్నా కూడా ప్రార్థన. ఇందాక వాళ్ళు ఏక మనసుతో ప్రార్థన చేసినప్పుడు ఏమొచ్చింది? పరిశుద్ధాత్మ. ఎడతెక్కక ప్రార్థన చేస్తే ఏమొస్తుంది? పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ వస్తే నీ కార్యాలు సఫలం అవుతాయి, అపవాది క్రియలు లయము అవుతాయి. ఇలాంటి మనసు నీకుంటే దేవుడు వైపు చూడు, దేవుడు నీకు సహాయము చేయనుగా. మిగతా విషయాలు కొన్ని తర్వాత మనము మాట్లాడుకుందాం.